యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి తప్పనిసరిగా సాతాను తీసుకొచ్చేటువంటి పలు విధములైన శోధనల్లో బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి శోధనలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. శరీరాశ అంటే శరీరము కోరేటువంటి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి నడుంగట్టడం. ఇక శరీరం మంచి ఏం కోరిద్ది? శరీర కోరికలన్నీ కూడా దరిద్రపోయాయి. కానీ దాని కోరికలు తీర్చకపోతే అది వెలవెలలాడిపోతూ ఉంటుంది. దాని కోరికలు తీర్చమని తపిస్తూ ఉంటుంది, మొర్ర పెడతా ఉంటుంది మన ఆత్మని. శరీరాశ. రెండవది నేత్రాశ. ఈరోజు మనలో చాలామందిని ఏళ్తా ఉంది నేత్రాశ. దాని గురించి ఇప్పుడున్న ట్రెండ్లో చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే ఎంతన్నా చూడు, ఎన్నన్నా చూడు, కంటికి తృప్తి ఉండదు. చూస్తానే ఉంటాం. న్యూస్ వాళ్ళు అయితే డైరెక్ట్గానే చెప్తా ఉంటారు, చూస్తానే ఉండండి నిరంతరం టీవీనైనా చూస్తానే ఉండండి నిరంతరం. అంటే నిరంతరం చూస్తుంటే ఇక మాకేం పనులు లేవా అని కూడా మనం అనుకోం. ఓకే, మేము నిరంతరం చూస్తానే ఉంటాం. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది, అనుభవించుట చేత దేహము తృప్తి పొందకున్నది. అన్నిటినీ అనుభవిస్తూ ఉంది, ఆస్వాదిస్తూ ఉంది, కానీ దీనికి తృప్తి లేదు అని సొలొమోను చెప్పేశాడు ప్రసంగిలో. బాగా వినండి. కాబట్టి శరీర ఆశ అనేది దురాశాపరుడి పుర్రె భిక్షగాని పాత్ర అయినట్టు ఎన్నో పొందుకుంటుంది, కానీ ఏది కనబడనీయదు. మళ్ళా కావాలి అంటది. దురాశాపరుడి పుర్రె భిక్షగాని పాత్ర అయిందంట. ఓ రాజుగారి కొలువులో భిక్షగాడు పోయాడని మనం కథ చెప్పుకుంటాం కదా, ఉపమానంలాగా. నీకేం కావాలని అడుగుతాడు రాజు. ఈ పాత్ర నిండా నాకు కాసులు ఇవ్వండి సార్, ఇంకా నాకేం వద్దంటాడు వాడు. అంతే కదా, అది అంత అరచేయి అంత, ఈ హ్యాండ్, ఈ హస్తం ఎంత ఉందో అంత చిప్ప తీసుకొచ్చి దాన్ని నింపి పంపించేసేయండి పాపం ఆ భిక్షగాడిని అంటాడు. ఇక వాళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు, పోసినవన్నీ కనపడవు. బస్తాలు తెచ్చి పోస్తూ ఉంటారు, పోసినవన్నీ కనపడవు. ఏందయ్యా అన్నీ పోతున్నాయి, ఇంకా ఎట్లా దాన్ని నింపేది ఎట్లా? మీరు నింపితే నేను పోతాను సార్ అంటాడు వాడు. అదేమో నిండట్లా, ఎన్నన్నా పోయి ఇంకా తరుగు ఉంటానే ఉంది. చివరికి వాడు చెప్తాడు, సార్ మీ దగ్గర ఉన్నది మొత్తం పోసినా సరే ఇది నిండదు, ఎందుకంటే ఇది ఒక దురాశాపరుడి పుర్రె అంటాడు. అంటే అది నిజంగా జరిగిందా అనే లాజిక్లు తీయొద్దు. జరిగిందంటే నేను పోయి చూశాను, అయింది. ఎగ్జాంపుల్ చెప్తారు కాబట్టి చెప్తున్నా. దురాశాపరుడి పుర్రె. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనిషి యొక్క దురాశకి. ఒకడు చాలా ఆర్థిక సమస్యలతో ఉండి దేవుడికి ప్రార్థన చేస్తా, మొర్ర పెడతా, మొత్తుకుంటా, గోజాడుతూ ఉన్నాడంట. దేవుడా ఒక్కసారి కనపడు వరమి అని. సరే వీడు మొత్తుకుంటున్నాడని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలానికి ప్రత్యక్షమయ్యే, కుమారుడా ఏమి నీకు కావాలి, ఏం అడుగుతున్నావరా, కోరుకొని సొలొమోను అంటే అడిగాడు. దేవా నాకు ధనం కావాలి తండ్రి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడంట. ధనం కావాలా? ఎంత కావాలి కుమారుడా అన్నాడు దేవుడు. అప్పుడు వీడు కాసేపు అటు ఇటు ఆలోచించి, అసలు ప్రభా మొత్తం నీ దగ్గర ఎంత ఉంది తండ్రి అన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవా అసలు మొత్తం టోటల్గా అసలు ఇప్పుడు మన దగ్గర అసలు మొత్తం ఎంత ఉంది అన్నాడు. వాడు ఆశ చూడు, అరే నీకున్న సమస్యలకు అడగొచ్చు కదా, అసలు మొత్తం టోటల్ ఎంత ఉందని అడిగాడు. అంటే ఏంటి? మొత్తం తీసేసుకొని వాడే దేవుడి పొజిషన్లో, దేవుడే వాడి పొజిషన్లో ఉన్నాడు. అంతే కదండి. ఉన్నదంతా వాటికి ఇచ్చేస్తే ఇక దేవుడు ఏ పొజిషన్లోకి రావాలా? ఇక వీడికి దేవుడు మొరపెట్టాలా?
అంత దురాశ ఉంటుంది మానవుడి హృదయంలో. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనునని రాయబడి ఉంది. కాబట్టి ఈ శరీరాశలలో ఒకటి దురాశ, తృప్తి లేని బతుకు, శరీరాశ. రెండవది నేత్రాశ. మూడవది ఈ జీవోపడంబం. ఈ శరీరాశల్ని మనం అధిగమించుతాం, నేత్రాశను కూడా అధిగమించుతాం. కానీ ఈ జీవోపడంబం అనేది మన దగ్గర అసలు ఉందన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. శరీరాశలు అర్థమవుతాయి, నేత్రాశ కూడా అర్థమైద్ది. కానీ ఈ జీవోపడంబం అనేది మన దగ్గర ఉందన్న సంగతి మనకు అర్థం కాదు. కానీ ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. చదువుకున్నోళ్ళలో ఉంటుంది, చదువు లేనోళ్ళలో ఉంటుంది, చిన్నోళ్ళలో ఉంటుంది, పెద్దోళ్ళలో ఉంటుంది, స్త్రీలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది, అందగానిలో ఉంటుంది, కురూపులో కూడా ఉంటుంది. ఈ జీవపు డంబం అనేది ఇది ఒక మేజర్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. మనకి అన్ని విషయాల్లో మొట్టమొదటి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ మాదిరిగా తన్ను తానే మనకు చూపించిన వ్యక్తి పౌలు మహనీయుడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనకు చెప్పినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కాబట్టి మొదటి మాదిరి క్రీస్తు అయితే రెండవ మాదిరి పౌలు. కాబట్టి ఈ ఇద్దరి జీవితాలని మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా పౌలు కంటే కూడా యేసుక్రీస్తు జీవితం మనకి ఇంకా మార్గదర్శకం. అది మెయిన్. ఆయన మన మాదిరి, ఆయనే మన అసలు సిసలైన పాదిరి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులందరూ కలిసి ఆయనను రాజుగా సిద్ధం చేయడానికి, బలవంతంగానైనా సరే ఆయన్ని రాజుని చేయడానికి వాళ్ళు చూసిన సూచక క్రియను బట్టి వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతే యేసు ప్రభు వారు వాళ్ళ ఆలోచనలను తిరస్కరించాడు. అంటే ప్రజలందరూ కలిసి జేజేలు పలికి నిన్ను నెత్తిన పెట్టుకుంటాం రా నాయనా అని ఆయన ఆహ్వానిస్తే ఆ నెత్తిన ఎక్కడానికి ఇష్టపడాల యేసు. ఇష్టపడక వారందరిని అక్కడ వదిలేసి రొట్టెలు తిన్నారు, నోరు మూసుకొని పోండి, ఇంకా వేరే పిచ్చి ఆలోచనలు ఏం చేయొద్దు. నేను అడిగాను మిమ్మల్ని, నన్ను పైకెత్తండి, పల్లకిలు ఎత్తి ఊరేగించండి, నన్ను రాజుని చేయండి, నెత్తిన ఎత్తుకొని ఊరేగండి నేనేమని చెప్పానా? ఆకలిగొని ఉన్నారు, ఏదో కాస్త రొట్టెలు తింటారని మీ కడుపు నింపడానికి సూచక్రియ తండ్రిని అడిగి చేశాను నేను. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళను అని ఉంది చూడండి. మరలా కొండకు ఒంటరి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. కొండకి ఎందుకు పోతాడు ఒంటరిగా? కొండకి ఎందుకు వెళ్తాడు ఒంటరిగా? మనకు తెలుసు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి, ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి మనసారా విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడొచ్చాగా? ఏకాంతంగా కొండకి ఎందుకు పోతాడంటే తండ్రితో గడపడానికి, తండ్రితో మాట్లాడడానికి, తండ్రిని మయంపరచుకోవడానికి, వాట్ నెక్స్ట్ అనేది తెలుసుకోవడానికి ఏకాంతానికి కొండకి వెళ్తాడు ఆయన.
వాళ్ళందరి కళ్ళ ముందు ఆయన ఏం చేశాడండి? 11వ వచనం చూడండి ఒక్కసారి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాడు? తండ్రికి చెల్లించాడు. ఎవరిని అర్థించాడు అక్కడ? తండ్రి సహాయం చేయమని తండ్రిని అర్థించాడు. నా బిడ్డలు ఆకలిగొని ఉన్నారు తండ్రి, వాళ్ళని అట్లాగా ఖాళీ పొట్టలతో పంపించడం ఇష్టంగా లేదు. బిడ్డలు మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారేమో తండ్రి, వారి ఎడలు జాలిపడు. నా మనవులు వింటావు నాయనా, నీ కృతజ్ఞతలు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు కాదనో నాయనా, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తావు తండ్రి. ఇదిగో ఇప్పుడు కూడా నా మనవి వింటున్నందుకు నీ కృతజ్ఞతలు. ఈ కార్యం చేయ, నా బిడ్డల కడుపు నింపమని కృతజ్ఞతలు చెల్లిస్తే అది తండ్రి చేసిన కార్యం. అక్కడ యేసు ప్రభు మౌనంగా కొండకు వెళుతూ ఏం చెప్తున్నాడో తెలుసా? మీకేం పిచ్చారా? మీరు నన్ను పట్టుకొని నా దగ్గరకు వచ్చి నన్ను రాజుని చేయటం ఏమిటి? సూచక్రియను చూసా, సూచక్రియ జరిగించిన వాడు నా తండ్రి. నేను ఒక సామాన్యుణ్ణి, మానవుణ్ణి. ఇదే కాదు, అనేక చోట్ల తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించనని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి, ఈ కార్యం జరిగించింది నేను కాదు, నా తండ్రి. నేను ఆ మహిమంతటిని అక్కడే వదిలిపెట్టి అందరి పాప పరిహారార్థమై నా ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికి రిక్తునిగా నన్ను నేను చేసుకొని ఇక్కడికి వచ్చా. ఇక ఏదన్నా నా వల్ల జరిగిన కార్యం ఏదన్నా ఉందంటే అది నేను కాదు, నన్ను పంపిన నా తండ్రియే నా విజ్ఞాపన విని నాకు జవాబులు ఇస్తా ఉన్నాడు. ఈ మహిమంతా ఆయనది. నన్ను నేను మహిమపరచుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని మహిమను వెతుకుచున్నాను, ఆయన మహిమపరచడానికి వచ్చానని అనేక పర్యాయాలు యేసు చెప్పినట్టు మనకి లేఖనంలో ఉంది. తండ్రిని మహిమపరచడం, తండ్రికి ప్రార్థించటం, తండ్రి కృతజ్ఞతలు చెల్లించడం, తండ్రికి విజ్ఞాపన చేయటం, తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం పానమై ఉందని చెప్పటం, తండ్రి మహిమను నేను వెతుకుతున్నాను అనటం. మీరు కూడా మీ తండ్రి అక్కడ ఉన్నాడు చూడండి అని ఆయన మనకు కూడా పరలోక తండ్రిని పరిచయం చేయటం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడన్నా చూడు యేసయ్య అదే కదా, తండ్రినే చూపిస్తాడు. అందుకే కొంతమంది వేరే మతాలకు చెందిన వాళ్ళు మీరు యేసుదేవుడు అంటున్నారు, యేసేమో ఎక్కడ నేనే దేవుడు అని చెప్పుకోలేదు, ఆయనేమో తండ్రి 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 అని చూపిస్తూ ఉంటాడు. మీరు తండ్రిని చూడాల్సింది కానీ యేసు ప్రభుని ఎందుకు మీరు మొక్కుతున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు అని ఇప్పుడు చాలామంది గొడవ. అంటే వాళ్ళకి యేసు ప్రభులు ఒక షేడే తెలుసు, నాణ్యానికి ఒక పక్కే తెలుసు, మానవుడు అన్నది ఒక్కటే తెలుసు. మనకేమో రెండో పక్క కూడా తెలుసు, దేవుడు అన్నది కూడా తెలుసు మనకి. అది వాళ్ళకి మనకి తేడా. వాళ్ళు చూసినట్టు మనం కూడా ఒక పక్కకే చూడాలని వాళ్ళు అడుగుతున్నారు. మనం ఏమంటున్నాం అంటే లేదు సోదరా, ఇదిగో ఈ పక్క కూడా ఉంది, కొంచెం చూడండి అని మనం పిలుస్తున్నాం. వాళ్ళు ఏమో రాటల్లా. చేయగలిగింది ఏంది, రాకపోతే మన తప్ప అయింది. నేను ఒక పక్కే చూస్తా, ఎక్కడే ఆగిపోతా అంటే రెండో పక్క ఏడగా అది ఆడ చూద్దు కానీ ఇంక చేసేది ఏముంది మరి. ఇప్పుడు ఏడ కనపడినోడు ఇక్కడ చూడనోడు అక్కడ కనపడతాడుగా, అప్పుడు అనడు నువ్వు దేవుని ఆయన దేవుని ఆయన అక్కడ అనడు అంటాడు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు ప్రభువుని స్తుతించును. ఆ రోజు ఉంటుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా అప్పుడు అర్థమైంది. కాకపోతే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు మహిమలు తీసుకొని రాలేదు. సంపూర్ణ మానవుడిగా సమస్తం అక్కడ వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. యేసు భూమి మీద వచ్చి పుట్టి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధాన మహిమతో లేచేంత వరకు కూడా ఆయన సంపూర్ణ మానవుడే. అయితే భూమి మీదకి రాకముందు దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిన తరువాత కూడా దేవుడు. ఈ మధ్యలో ఉన్న కాలఘట్టంలో ఆయన సంపూర్ణ మానవుడు. అది హైందవ గ్రంథంలో కూడా ప్రజాపతిని గురించి అర్ధమర్త్యమాసీత్ అర్ధమమృతం అంటాడు. ప్రజాపతి అర్ధమర్త్యమాసీత్ అర్ధమమృతం అంటాడు. మర్త్యదేహము సగం కలిగి ఉన్నాడు, సగమేమో అమృతత్వం కలిగి ఉన్నాడు అంటాడు. నాణ్యానికి రెండు వైపులా చెప్తాడు. బోల్డ్ అని నిరూపణలు ఉన్నాయి.
తప్పకుండా అవన్నీ మీకు రిఫరెన్స్తో సహా చూపిస్తానులే, దేవుని చిత్తం అయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మర్త్యదేహమును కలిగి ఉన్నాడు, మళ్ళీ ఆయన అమృతత్వం కలిగి ఉన్నాడు అంటాడు. ఇదే మాటని ప్రకటన గ్రంథం 1:18 సాక్ష్యం ఇస్తుంది. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు ఆయన. ఏమన్నాడు అక్కడ? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:18, మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు. అర్ధమర్త్యమాసీత్ అర్ధమమృతం. మృతస్థితికి అనుకూలమైన దేహాన్ని కలిగి ఉన్నాడు, అలాగే ఆయన అమృత స్వరూపుడై ఉన్నాడు, అమృతత్వం కూడా కలిగి ఉన్నాడు. ఆయనకు అసలు మరణం లేదు, కానీ ఒక కార్యాన్ని బట్టి ఆయన మరణానికి అనుకూలమైన దేహమును ధరించవలసి వచ్చింది. ఆ దేహాన్ని ధరించి ఎందుకు ధరించాడు? హెబ్రీ పత్రిక 2:14, తన పిల్లలు రక్తమాంసములలో పాలివారైనందున. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. తన పిల్లల్ని విడిపించడానికి ఒకటి, అపవాదిని నాశనము చేయడానికి ఒకటి. అపవాదిని నాశనం చేయాలన్నా, తన పిల్లల్ని దాస్య విముక్తుల్ని గావించాలన్నా, ఆ దైవకుమారుడు మృతతుల్యమైన దేహమును ధరించి రక్తమాంసాల్లో ఉన్న పిల్లల పాప పరిహారం జరిగించి వాళ్ళని విమోచించాలంటే ఆయన కూడా రక్తమాంసాల శరీరంలో పాలివాడు కావాల్సి వచ్చింది. మరి అందుకు వచ్చాడంటుంది వాక్యం. అయితే భూమి మీద ఉన్నప్పుడు ఆయన సామాన్య మానవుడుగానే వ్యవహరించాడు. అందుకే నిన్ను రాజుగా చేస్తామని వాళ్ళంతా చుట్టుముడితే, నన్ను మీరు రాజు చేయటం ఏంది పిచ్చివాళ్ళరా? మీరు నన్ను చేసేది ఏంది? యేసు ప్రభు నీళ్ళు రాజు చేసేది ఏంది నాకు అర్థం కాదు. ఆయన నిన్ను జనం కనపరిచేది ఏంది నాకు అర్థం కాదు. నన్ను జనం కనపరిచేది ఏంది నాకు అర్థం కాదు. అసలు మనకి ఇవ్వబడింది ఏందో మనకు తెలుసా? అసలు తెలిస్తే దీన్ని అసలు లక్ష్య పెడతామా? అసలు మనకి ఇవ్వబడిన ఘనత ఏమిటో మనకు తెలుసా? తెలియకనే చాలామంది అల్లల్లాడిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారిని వీళ్ళు రాజుని చేయటం కాదు, ఆల్రెడీ ఆయన రాజాది రాజు. విశ్రాంతిలో జీవించాలని ఎంతమందికి ఉందండి? ఒక్కసారి చేతులు ఎత్తండి. ఈ లైవ్లో ఉన్న వాళ్ళందరూ, మీరందరూ ఒకసారి విశ్రాంతిలో ఉండాలని ఎంతమందికి ఉంది? దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని, ప్రశాంతతను పొందాలని ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా? ఉందా నిజంగా? అట్లయితే ఏమేం చేస్తే విశ్రాంతి దొరికిద్దో చెప్పి వివరిస్తున్నాను అన్నమాట. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మళ్ళా మననం చేసుకోండి. నేనైనా మీరైనా ఇది మర్చిపోకుండా మననం చేసుకోవాలి. మననము అంటే మళ్ళా పునర్జ్ఞాపకం. వాటిలో మొట్టమొదటిది జనుల హెచ్చింపును తిరస్కరించుట. మన స్వీయ ఘనత మనం తిరస్కరించుట, జనుల ఘనతను కూడా తిరస్కరించుట. దేవుని ఘనతను మాత్రమే వెతుకుట అనేది ఒక కీలకమైన విషయం. అంటే ఆశించు తప్పులేదు, కానీ ఎవరు గుర్తిస్తే చాలు, ఎవరు ఘనపరిస్తే చాలు అని వెతుకుతావు అంటే దేవుడు. అది యేసు మనకిస్తున్న మాదిరి. ప్రజలు ఆయన్ని రాజును చేయాలని సంకల్పించి ఆయనను చుట్టుముట్ట ప్రయత్నిస్తే, బలవంతంగా పట్టుకునైనా సరే రాజును చేయాలని అనుకుంటే వాళ్ళని బలవంతంగా వదిలించుకొని ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఆ మహిమను తిరస్కరించాడు. 40 రోజులు ఆయన ఏకాంత ప్రార్థనలో, ఉపవాసంలో ఉన్నప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చి రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించని శరీరాశను రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. లొంగల. రెండోది వాడు ఏం చేశాడో తెలుసా? ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఒక్కసారి పైనుంచి కిందికి దూకు, నిన్ను కింద పడనీయకుండా దేవదూతలు నీకు పరిచర్య చేస్తున్నారు కదా, చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీకేం కాదు, ఒక దెబ్బతో ప్రజలందరికీ నువ్వేందో తెలిసిపోయిద్ది, అందరూ నీకు బ్రహ్మరథం పడతారు అన్నట్టుగా మాట్లాడాడు.
అప్పుడు ప్రభువు వాడికి ఇవ్వాల్సిన సమాధానం వాడికి ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను శోధింపకూడదు అనే మాట ప్రభు మాట్లాడతాడు. అంటే పైనుంచి కిందికి దూకి ఒక విన్యాసం చేస్తే, ఆ విన్యాసం ద్వారా ఏ కీడు కలగకుండా క్షేమంగా కాపాడబడితే ఒక్కసారిగా జనమంతా కలిసి జేజేలు పలుకుతారు అని ఆయనలో జీవపు డంబము దాని యొక్క ఛాయను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తే, యేసుకు అసలు ఇంత తొణకటం కూడా లేదు, ఆయన అసలు లెక్క కూడా చేయలే. అంటే అపవాది తీసుకొచ్చేటువంటి ఊరులలో ఒకటి మనలను హెచ్చించుట, మనలను ఘనపరచుట, మనలను గొప్ప చేయుట, మనలో జీవపు డంబమును రేపుట. దేవునికి మహిమ. తనను తాను ఘనపరుచుకోవటం లేదా ప్రజల ఘనతను వెతకటం, ఈ రెండు తప్పులు యేసు చేయలే. గనుకనే ఈ రెండు లక్ష్య పెట్టలేదు, గనుకనే అసలు వాటి గురించి ఆలోచించలా, పట్టించుకోలేదు. గనుకనే అన్ని నామముల కంటే పైనామము ఆయనదైంది. అది తండ్రి ఇచ్చిన ఘనత. ఎంత ఘనత ఇచ్చాడు తండ్రి అంటే, ఇక ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే, యేసు నామముననే రక్షణ అన్నాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనది అన్నాడు. స్తోత్రం. అది దేవుడిచ్చే ఘనత. దానికి అంత స్థాయి ఉంటుంది. అది చాలు నాకు అనుకున్నాడు. అలాగే నిన్ను నన్ను ప్రజలు గణపరిచేది ఏంది? దేవదూతలు మాట్లాడుకుంటారు నీ గురించి, నా గురించి. మన స్థాయి అది.